అనగనగా ఒక పచ్చిక మైదానంలో ఒక చెర్రీ చెట్టు ఉండేది. దాని పండ్లు చాలా తియ్యగా ఉండేవి. ఆ పండ్లను తినడం కోసం ఒక పిచ్చుక వస్తూ ఉండేది. ఒకసారి అడవిలో పిచ్చుక చెర్రీ పండ్లు తింటూ ఉండగా దానికి కొలను దగ్గర మాట్లాడుకుంటూ ఉంటున్న కుందేలు తాబేలు మాటలు వినిపిస్తాయి. కుందేలు తాబేలు ఈ అడవిలో ఎవరు గొప్ప అనే విషయంపై సంభాషించుకుంటూ ఉంటాయి. ఈ అడవిలో అన్నిటికన్నా గొప్పది ఏనుగు, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది అని అంటుంది తాబేలు. లేదు లేదు, నెమలి అన్నిటికన్నా చాలా గొప్పది, ఎందుకంటే నెమలి రంగురంగుల రెక్కలు చాలా అందంగా ఉంటాయి, నెమలి నాట్యం కూడా చాలా బాగుంటుంది అని అంటుంది కుందేలు. ఈ మాటలు అన్నీ విన్న పిచ్చుక ఇలా అనుకుంటుంది, నెమలిని నేనెప్పుడూ చూడలేదు, నెమలి నాట్యం చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. ఈసారి వర్షం పడినప్పుడు ఈ అడవి అంతా నేను నెమలి నాట్యం కోసం గాలిస్తాను అని అనుకుంటుంది పిచ్చుక. ఒకసారి అడవిలో ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వర్షం వస్తుంది. పిచ్చుక నెమలి నాట్యం కోసం అడవి అంతా గాలించింది. పిచ్చుకకి ఎక్కడా నెమలి నాట్యం కనిపించలేదు. పిచ్చుక చాలా బాధపడింది. ఒకసారి నెమలి అడవిలో తిరుగుతూ ఉంటుంది. నెమలికి ఒక ప్రదేశంలో 2 చెర్రీ పండ్లు కనిపిస్తాయి. ఈ పండ్లు ఎంత ఎర్రగా ఉన్నాయి అని వాటిని రుచి చూస్తుంది నెమలి. నెమలికి ఆ పండ్ల రుచి చాలా బాగా నచ్చుతుంది. ఈ పండ్లు ఎక్కడివి, వీటిని ఈ అడవిలో ఎక్కడా చూడలేదు అని ఆ పండ్ల కోసం ఆ చుట్టూ గాలిస్తూ ఉంటుంది నెమలి. కొంత దూరంలో పిచ్చుక చెర్రీ పండ్లు తింటూ నెమలికి కనిపిస్తుంది. హే పిచ్చుక, ఈ పండ్లు నీకు ఎక్కడివి, నువ్వే వీటిని తీసుకువచ్చావా అని నెమలి అడుగుతుంది. ఈ పక్షి ఏమిటి ఇంత విచిత్రంగా ఉన్నది, ఇలాంటి పక్షిని నేను ఈ అడవిలో ఎప్పుడూ చూడలేదు. ఈ పండ్లు నేను తెచ్చానని ఈ పక్షికి చెబితే మళ్ళీ నన్ను ఈ పండ్లు తెమ్మంటుందేమో. అసలే ఈ పండ్ల కోసం నేను చాలా దూరం వెళ్ళాలి, కాబట్టి నేను నిజం చెప్పను. నాకు ఈ పండ్లు ఈ ప్రదేశంలో దొరికాయి, ఇవి చాలా రుచిగా ఉన్నాయి, నేను వీటిని ఎవరు తీసుకువచ్చారా అని వెతుకుతూ ఉన్నాను అని పిచ్చుక అబద్ధం చెప్తుంది. పిచ్చుక మాటలు విన్న నెమలి నిరాశతో వెనుదిరుగుతుంది. అప్పుడే పిచ్చుక నెమలి రంగురంగుల రెక్కలను గమనిస్తుంది. ఆగు నేస్తం, నీ పేరేమిటి అని అడుగుతుంది పిచ్చుక. నీకు నా పేరు తెలియదా, నన్ను నెమలి అంటారు నేస్తం అని చెబుతుంది. పిచ్చుకకి సంతోషం బాధ రెండూ ఒకేసారి వస్తాయి. నెమలి నేస్తం, నన్ను క్షమించు, నేను నీకు అబద్ధం చెప్పాను, ఈ పండ్లను నేనే తీసుకువచ్చాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీ నాట్యం చూడాలని నేను చాలాసార్లు అడవంతా గాలించాను, కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు అని అంటుంది పిచ్చుక. బాధపడుకు నేస్తం, నీకోసం నేను నాట్యం చేసి చూపిస్తాను, నా కోసం చెర్రీ పండ్లు తెచ్చి ఇస్తావా అని నెమలి నవ్వుతూ అడుగుతుంది పిచ్చుకని. అందుకు పిచ్చుక ఎంతో సంతోషంతో తెస్తాను నేస్తం, నీకోసం రోజూ తీసుకువస్తాను అంటుంది. నెమలి ఎంతో అందంగా నాట్యం చేసి చూపిస్తుంది. పిచ్చుక నెమలి నాట్యం చూసి చాలా ఆనందపడుతుంది. ఆ రోజు నుండి పిచ్చుక నెమలి చాలా స్నేహభావంతో ఉంటాయి.